హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైబర్ కంటెంట్ బాగా పుష్కలంగా ఉన్న ఈ బీన్స్ ఇది తింటే ఆరోగ్యానికి గానివ్వండి, మన గట్ హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతే బీన్స్ నేనిక్కడ ఒక అర్ధ కేజీ బీన్స్ అయితే తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో, అన్నీ కూడా సేమ్ ఇదే సైజులో ఈవెన్‌గా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్‌లో ఈ బీన్స్ అయితే వేశాను. సో, 1, 2 టైమ్స్ అయితే నీట్‌గా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పయితే వేసుకోండి. రాళ్ళుప్పు ఉంటుంది గదా! సో, అది యేసుకుంటే మనకు ఏదైనా సరే కుక్కర్‌లో వేసినప్పుడు ఉప్పు ద్వారా త్వరగా అయితే ఉడుకుతుందనమాట. సో, నేను ఉప్పయితే వేసేసి ఒక విజిలొచ్చేంత వరకు గూడా ఉడకనిచ్చాను. సో, ఒక్క విజిల్ చాలనమాట మనకు చక్కగా ఉడికిపోతాయి. సో, ఇప్పుడు నేను ఇదన్నీ గూడా స్ట్రెయిన్ చేయడానికి ఒక చిల్లుల గెరిటుంటుంది గదా! ఆ గెరిటలో అయితే వేసి పెట్టాననమాట. వాటరంతా గూడా మనకు పోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి కావాల్సిన పొడి అయితే తయారు చేసుకుందాము. సో, దానికోసము ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కుంటుంది కదా! అది ఇట్లాగా సన్న సన్నగా కట్ చేసుకొనైతే వేసుకోండి. పుట్నాల పప్పు అంటారు కదా! మామూలుగా కొంతమంది శనగలు కూడా అంటారు. సో, అవి ఒక కప్పేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 కారానికి తగ్గట్టు అండ్ వెల్లుల్లిపాయ ఉంటుంది కదా! ఒక 5 రెబ్బలైతే వేసుకొని ఇట్లాగా ఫైన్ పౌడర్ లాగైతే వేసుకోండి. మీకు కావాలి అనంటే వేరే పొడి అయినా యూజ్ చేయొచ్చు. నేనొచ్చేసి ఇక్కడ పుట్నాల పప్పు పొడి అయితే యూజ్ చేస్తున్నాను. సో, మొత్తం గూడా ఇట్లాగ మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడైతే తాలింపు వేద్దాము. సో, దానికోసం బాండవులైతే ఒకటి పెట్టుకొని ఇట్లాగా ఆయిల్ అయితే వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలైతే వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఆవాలు ఇవి. ఈ తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంటుంది గదా! అవి ఒక 2, 3 ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు అవి అన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాం గదా! బీన్స్ స్ట్రెయిన్ చేసి పెట్టింది. సో, అవి మొత్తం గూడా వేసుకోవాలి. అంతా గూడా ఒకసారి కలబెట్టేసేసి ఈ బీన్స్‌లో ఉన్న ఏదైనా వాటర్ కంటెంట్ గాని ఉంటే అది పొయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో, మనం కింద ఇట్లాగా మనం టచ్ చేస్తూ ఉంటే కింద వాటర్ ఉందా లేదా అనేదైతే మనకు తెలుస్తుంది. సో, ఆ వాటర్ అయితే డ్రైన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసాం గదా! కల్లుప్పు అయితే వేసాం గదా! ఇప్పుడు ఒకసారి ఒక పీస్ తీసుకొని చూసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోయింది అనంటే ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతోని ఒక చిటికెడు పసుపయితే యాడ్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ దీంతోకి కారప్పొడైతే రెడీ చేసి పెట్టుకున్నాం గదా! పుట్నాల కారప్పొడి. సో, అదైతే మనకు ఎంత పడుతుంది అనే క్వాంటిటీని చూసి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనంటే మొత్తం అయితే మళ్ళీ కొంచెం యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువైతే వేసేయొద్దు. అంతే అండి. మన గట్ హెల్త్‌కి మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ బీన్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ మన హెల్త్‌కి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మనం ఏదైనా పప్పులో గానీ, రసంలో గానీ ఇట్లాగ నంజుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. అంతే అండి. చపాతీలోకి గానీ, అన్నంలోకి గానీ ఇట్లాగ మనం నంజుకొని తింటే హ్యాపీగా ఉంటుందనమాట. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలాగొచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. థాంక్స్